హాయ్ ఫ్రెండ్స్, పూర్ణిమ సెల్ పాయింట్. మా సెల్ పాయింట్కి రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ అయితే వచ్చింది. ఈ మొబైల్ అయితే సిపియు వేరే షాప్లో చూపించడం వల్ల సిపియు స్క్రీన్ మొత్తం డ్యామేజ్ అయ్యింది. ఆ మొబైల్ షాప్లో చేయలేకపోవడం వల్ల మన షాప్కి తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. అదైతే మాత్రం మనం యూవీ మాస్క్ వేసి రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొబైల్ అయితే యూవీ మాస్క్ నీట్గా వేసి రిపేర్ చేయడం జరిగింది. ఈ మొబైల్కి వేసిన తర్వాత మొత్తం సిపియు రీబాల్ చేసి రీఫిక్స్ చేయడం జరిగింది మొబైల్ అయితే. చూడండి ఫ్రెండ్స్, దీని గురించి అవగాహన లేకుండా మార్కెట్లో అయితే సెల్ పాయింట్లు ఓపెన్ చేసేసి దాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. ప్రాపర్ నాలెడ్జ్ ఉండడం వల్ల మాత్రమే ఈ సిపియు రీబాల్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, సిపియు రీబాల్ చేసే ముందు హీటు ఎయిర్ కరెక్ట్గా పెట్టుకోవాలి. లేకపోతే మాత్రం సిపియు పక్కన ఉన్న యూఎఫ్ఎస్ చిప్ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, రీఫిక్స్ అయిన తర్వాత మొబైల్ ఆన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నీట్గా మొబైల్ రిపేర్ అయిన తర్వాత నీట్గా సిపియుని పక్కన ఉన్న లిక్విడ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. ఎంఐ లోగో కూడా రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ మా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.